హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యామిలీ ఫన్. సో ఈరోజు వీడియో వ్లాగ్ వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్స్. సో నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హియర్ వి గో. మై ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసేసి ఇదన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 3300 పడ్డది. అండ్ దానిపైన హియర్ రింగ్స్ ఇవి ఉన్నాయన్నమాట. సో ఇది నా ఫస్ట్ గిఫ్ట్ నా హస్బెండ్ నుంచి మా రిసెప్షన్ డే రోజు ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ ఇది 3000 అయినా కూడా కలర్ కానీ దాని క్వాలిటీ కానీ అస్సలు ఇంత కూడా చెట్టు చెదరలేదు. సో అందుకే ద బెస్ట్ గిఫ్ట్ అన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో జస్ట్ ఇంట్లోకి పార్టీ వేర్ కానీ చెప్పేసి తీసుకున్నాను. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే తీసుకుందామని తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ లక్ష్మీ అమ్మవారిది చాలా నచ్చింది ఇందులో. సో ఇది 200 పడింది కానీ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. చాలా బాగుంది. ఇదైతే శారీస్ మీదకి వేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా హైలైట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నా బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట ఫ్రమ్ మై హస్బెండ్. అండ్ ఇది కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది లాంగ్ చైన్ పైనకి హియర్ రింగ్స్. అండ్ అలానే ఇది షార్ట్ చైన్ పైనకి 2 హియర్ రింగ్స్ అనమాట. అండ్ అలానే పాపడ బిల్ల కూడా వచ్చింది దీనికి. సో ఇది నైట్ వేర్కి అండ్ పట్టు శారీస్ మీద నైట్ వేర్కి వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇది మా హస్బెండ్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నా 21 days ఫంక్షన్కి ఇచ్చిన గిఫ్ట్. ఆల్మోస్ట్ 10,000 పడ్డది అనమాట ఓవరాల్ సెట్. నా నెక్స్ట్ జ్యువెలరీ అండి ఇది. యాక్చువల్గా ఇది నాకు చాలా బెస్ట్ ఎవర్ జ్యువెలరీ అని చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి 3000. ఎందుకు ద బెస్ట్ ఎవర్ కలెక్షన్ అన్నా అంటే ఇది నా ఎంగేజ్మెంట్ రోజు మా అత్తమ్మ వాళ్ళు పెట్టారనమాట నాకు, విత్ లక్ష్మీదేవి పెండెంట్ అండ్ విత్ ఎలిఫెంట్స్ అనమాట. సో ఇది శారీస్ మీదకి లాంగ్ బార్డర్ ఉంటారు కదా, అంటే పెద్ద బార్డర్స్ అంటారు కదా, పెద్ద బార్డర్ శారీ మీదకి ఇది వేసుకొని సింగిల్ లైన్ ఆఫ్ నల్లపూసలు వేసుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటుంది. సో అందుకే ఇది నా బెస్ట్ అన్నాను, ఎందుకంటే పెళ్ళికి ముందు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నా బెస్ట్ ఎవర్ గిఫ్ట్ అన్నాను యాక్చువల్గా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ పీస్ అయితే ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి వేసుకుంటే మొత్తం అంత నిండుగా ఉంటుంది అనమాట. మనం ఎవరైనా చూస్తే అంత నిండుగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇది లాంగ్ ఉంటుంది కదా. సో ఇది లాంగ్ ఉండే వరకు ఒకసారి వేసుకున్నా కొంచెం నిండుగా అనిపిస్తుంది. సో ఇది ఒకటి వేసుకొని దీనిపైనకి మనం సింగిల్ నల్లపూసలు వేసుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్. అండ్ నా నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి నాన్ అనమాట. చాలా రోజుల నుంచి నాన్ తీసుకోవాలి అని పడ్డది. సో తీసుకున్నాను యాక్చువల్గా. దీని ప్రైస్ వచ్చేసి 250. ఇది ఒక పెండెంట్ ఉందండి. ఈ పెండెంట్ చూసని తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. ఈ పెండెంట్ వచ్చేసి పికాక్ డిజైన్లో ఉంటుంది. సో ఈ పికాక్ డిజైన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. యాక్చువల్గా హియర్ రింగ్స్ వచ్చి నాకు తీసుకోవడం జరిగింది. ఇది మనకి సింపుల్ శారీస్, అంటే ఇప్పుడు పక్కింటి ఎదురింటి ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్లో ఇది వేసుకొని లాంగ్ నల్లపూసలు వేసుకుంటే డెడ్లీ కాంబినేషన్ అసలు. నా నెక్స్ట్ జ్యువెలరీ కలెక్షన్ అండి ఇది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది విత్ లక్ష్మీదేవి హారం అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 1500 పడ్డది. అండ్ లాంగ్ షార్ట్ 2 వేసుకుంటేనే మనకు శారీ ఎలిగెంట్ లుక్ వస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ద లైట్ వెయిట్ ఐటమ్, చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి హారం అనమాట. నాకు కింద డిజైన్ నచ్చి నేను తీసుకున్నాను. మోస్ట్లీ నేను ఎక్కువ లక్ష్మీదేవి ప్రిఫర్ చేస్తాను. సో కింద లాకెట్కి పూసలు వచ్చాయి అన్నమాట, గుత్త పూసలు వచ్చాయి. సో దీనివల్ల నాకు హారం బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇది నా సెకండ్ పీస్ కలెక్షన్. సో దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 2000 పడ్డది. సో 2000 ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ చైన్స్ అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అని అన్నాడు అనమాట. సో అందుకే దీన్ని తీసుకున్నాను. మామూలుగా సేమ్ మళ్ళీ బుట్ట వచ్చింది దీనికి. బుట్ట కూడా కింద పర్ల్స్ బాగున్నాయి. ఇది నా సెకండ్ లక్ష్మీదేవి హారం అనమాట. సో అండ్ థర్డ్ వచ్చేసేసి గుత్త పూసల హారం. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. అండ్ చాలా బాగుంటుంది శారీస్ మీదకి అని చెప్పి తీసుకున్నాను. పర్లేదు, చాలా బాగుంది, వేసుకుంటే అయితే చాలా బాగుంది. కంపేర్ టు అదర్స్ ఇది ఫైన్. కానీ ఎక్కడ నాకు డౌట్ ఉండే అనమాట, ఈ పూసలు ఎక్కడ వెళ్ళిపోతాయో, ఎక్కువ హెవీగా వేసుకున్నా కానీ లాంగ్ కానీ తట్టుకుంటే ఏమని డౌట్ ఉండే. కానీ అలా ఏం లేదు, వేసుకున్నాక ఫైన్, బాగా కంఫర్టబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ద బెస్ట్ ఎవర్ పీస్ నాకు కలెక్షన్.
ఇది ఎందుకు బెస్ట్ ఎవర్ అన్నానంటే యాక్చువల్గా ఇది మా అత్తమ్మ వాళ్ళ మమ్మీది అనమాట. సో దీన్ని బిల్లహారం అంటారు. ఎంత బాగుంటుందంటే వేసుకుంటే చాలా డినైట్ లుక్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2000. అండ్ ఇది చాలా ప్రీషియస్ హారం నా దృష్టిలో అయితే. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ ప్రజెంట్ ఇప్పుడు లేరు, తను చనిపోయారు. తన గుర్తుగా ఉంచుకున్న హారం ఇది ఒక్కటే ఉంది. అండ్ నైట్ వేర్స్కి చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం అనమాట. ఇది అప్పట్లో చంద్రహారం చాలామంది వేసుకుంటే లుక్ బాగుంటుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 800. బట్ ఎంత బాగుందంటే దీని క్వాలిటీ ఇంతవరకు అయితే నాకు ఎక్కడ డ్యామేజ్ అనేది రాలేదు, క్వాలిటీ అనేది తగ్గలేదు. అండ్ దీని కలర్ కోటింగ్ అయితే ఎక్సలెంట్, అసలు చెప్పలేము అంత బాగుంది. ఒక్కసారి వేసుకుంటే మొత్తం శారీకి కానీ చాలా లుక్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నా బెస్ట్ ఎవర్ కలెక్షన్ వచ్చేసి ఇదని చెప్తాను నెక్స్ట్ అయితే బాగుంటుందని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మై బిగ్గెస్ట్ ఎవర్ కలెక్షన్ లాంగ్ దశావతారం విత్ బుట్టలు అండ్ షార్ట్ దశావతారం విత్ బుట్టలు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు దగ్గర 15,000 పడ్డది. ఎందుకంటే ఈ పూసలు అంత క్వాలిటీ పూసలు అనమాట. అండ్ లాంగ్ కాబట్టి మనం ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ షార్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో రెండు కలిపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ చాలామంది హెవీగా ఫీల్ అవుతారని చెప్పేసి సింగిల్గా వేసుకుంటాం అనమాట యూజువల్గా, నేను మా అత్తమ్మ కానీ మా ఆడపడుచు కానీ. సో ఇది ద బెస్ట్ ఎవర్ కలెక్షన్. అండ్ దీన్ని బీట్ చేసి ఇంకే కలెక్షన్ తీసుకోలేకపోతున్నాను. ఇప్పటికీ ఎంత ట్రెండింగ్, ఎంత బాగుంటుందంటే అసలు చూడగానే వావ్ అన్న లుక్ వస్తుంది అనమాట. ఇదన్నమాట నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్.